నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఈ వారంలో ఎటువంటి దోషాలు ఉన్నా గానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశాలన్నిటి గురించి అయితే తెలియజేయడానికి గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, మనం సాధారణంగా రాశులు చూసుకున్నట్లయితే మాత్రం ఒక మనిషి యొక్క జాతకాన్ని బట్టి మనకి గ్రహచారం, గోచారం, సో ఇవి రెండు విధాలుగా బట్టి మనిషి జాతకం ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే తెలియజేస్తాం. ఇక మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే గోచారం ప్రకారం అయితే ద్వాదశ రాశుల్లోనే 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మీరు తెలియజేస్తారు. సో అట్లాగే ఏంటంటే మనకి ఈ వారంలో చూసుకున్నట్లయితే అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ ద్వాదశ రాశుల్లోనే 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఈ వారంలోనే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు రాబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి గురువు గారు. అలాగే మొదటి రాశి వచ్చేసి మేషరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, ఈ వారంలో మొత్తంలోని వీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ వారంలో 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ వీక్లో గ్రహస్థితులన్నీ కూడా మనం చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే జన్మంలో కుజుడు యొక్క సంచారం, అంటే రాస్యాధిపతి జన్మంలో ఉండటం, ద్వితీయంలో గురువు, అలానే తృతీయ స్థానం రవిశుక్రుల యొక్క సంచారం అనేది జరుగుతుంది. అలానే ఇంకా సహజంగా మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం, వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం, అలా దానితో పాటు చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది ఉంటుంది. 6వ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే రాస్యాధిపతి ఎప్పుడైతే జన్మరాశిలో ఉండటం, ద్వితీయంలో గురువు యొక్క ఫలితం వల్ల ముందుగా ఆర్థిక పరంగా ఆదాయం అనేది కలుగుతుంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు శరీరంలో కుజ ప్రభావం వల్ల శరీరం రుగ్మతలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదానికి కూడా ఆవేశంతో, కోపంతో ఉండకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. దానితో పాటు తృతీయ స్థానం రవి యొక్క ఫలితం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, వివాహ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండటం, వ్యాపారపరంగా బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, అలానే విందులు, వినోదాలు, బయటకు వెళ్ళటం, ప్రయాణాలు సాగించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే లాభస్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే సర్వత్రా కార్య విజయం జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే పార్ట్నర్షిప్, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం. విద్యార్థులకి మంచి అనుకూలంగా ఏకాగ్రతగా ఉండే అవకాశం, స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశీయానం యొక్క ప్రయత్నాలు కూడా కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు కొద్దిగా పరిణితి చెంది కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా కొంత ముందంజలో ఉండే అవకాశం ఈ వారంలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గురుబలం అనేది బాగుంది వీళ్ళకి. గురువు చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ రవి కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది. కొంత శరీర రుగ్మతల విషయంలో కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి. లాభస్థానంలో శని ఉండడం వల్ల ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. బంగారు ఆభరణాలు అలాంటివి కూడా దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. కొన్ని ప్రత్యేకంగా ఈ వారంలో వాళ్ళు పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మీరు చెప్పారు మేషరాశి వారి యొక్క జాతకంలో కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి సో దానికి వారు పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేసి. సో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఈ వారం మొత్తంలోనే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కుజుడి యొక్క అనుగ్రహం సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి ఈ వారంలో. ప్రత్యేకంగా రాస్యాధిపతి జన్మరాశిలో ఉండటం వల్ల కొంత శరీర రుగ్మతలు వస్తాయి కాబట్టి వాళ్ళకి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, తత్పురుషాయ మహాసేనాయధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని చదువుకోవటం, కుజుడి యొక్క ప్రార్థన చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా కుజగాయత్రి మంత్రాన్ని మంగళవారం రోజున
వాళ్ళు చదవటం మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంగారకాయజ్ఞే శక్తిస్తాయిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి శరీరంలో ఆరోగ్యపరంగా ఉండే దోషాలు తొలగిపోతాయి. కొన్ని ప్రత్యేకంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం మిగతావన్నీ మంచి ఫలితాలు జరుగుతాయి. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం మొత్తంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోనే అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అలాగే వీరికి ఈ వారం మొత్తంలోని వీరి గ్రహస్థితి ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు జన్మ గురువు అవుతాడు. వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం, లాభస్థానంలో రాహు, దశమంలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో రవిశుక్రుడు యొక్క సంచారం, తృతీయంలో బుధుడు ఉంటాడు. అలానే పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత లాభం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలానే లాభస్థానం రాహు యొక్క ఫలితం వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే ఏదో ఒక పని చేయాలి, సంతృప్తికరంగా నేను ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అనేది బాగా కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతి కూడా వీళ్ళకి జన్మస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా కొంత ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా ఖర్చులు కూడా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కొంత ద్వితీయ స్థానం రవి యొక్క ఉండటం వల్ల, రవి ఏదైతే ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఇంటిలో కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కాకుండా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లావాదేవీలను జరపకుండా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకు ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళే విషయాల్లో కొంత ఆసక్తికరంగా చూపించడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడే అవకాశాలు ఉండటం, అలానే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగస్తుల్లో అసంతృప్తి, వ్యాపారంలో వచ్చే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, కానీ ఉద్యోగులకు మటుకు తోటి సహచరులతోటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం ద్వారా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా నేను చేయాలి, ఒక నిర్ణయాత్మకంగా ఏదో విషయాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే వీళ్ళకి కలుగుతుంటాయి. అంటే నేను ఇది చేయాలి, ఇది చేయకపోతే నేను ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే మానసికంగా ఆలోచన అనేది మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఆలోచనలో మార్పులు జరగాలంటే కొన్ని విషయాలకి ఆకట్టుకుని చంద్రుడు గ్రహం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన ఆస్తి కొనుగోలు చేయటం, అలానే స్థిరంగా ఉండటం, ప్రతి దానిలో కూడా ఆ ఆలోచన సరళు మార్పులు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రతి దాన్ని కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కొంత అధిక ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు వచ్చే నూతన ఆలోచనలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారులకు కూడా అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం, ఏదో లేనిపోని ఆలోచనలన్నీ కూడా పెట్టుకొని అనవసరమైన డిస్టర్బెన్స్, మానసికంగా ఆందోళన పడే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అంటే ఏదో విషయం మీద వీళ్ళు మానసికంగా ఆందోళన పడకూడదు. ఏదో విషయం మీద ఆలోచనలు పడటం వల్ల కూడా మానసికంగా ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిర్ణయానికి వచ్చే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ వారంలో అంతా కూడా ప్రయత్నాలు వాళ్ళకి సఫలీకృతం అవుతాయి, కానీ ఆందోళనతో కూడిన ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి. అంటే ఆందోళన పడతారు, ప్రయత్నం సఫలీకృతం ఉంటుంది. అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు, కానీ వీళ్ళు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అవన్నీ కూడా మనకు ఆరోగ్యం ఒకటి, ఇంటిలో కుటుంబ విషయాల మీద అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా వహించడం మంచిదమ్మా. ఓకే వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం మొత్తంలోనే మీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే గురుగారు, ఈ వారంలో చెప్పారు వీళ్ళకి కాస్త ఆందోళనగా ఉంటుంది కుటుంబ సభ్యుల పరంగా కానీ బయట స్నేహితుల పరంగా కానీ అని చెప్పేసాను. సో ఇటువంటి వాటి నుంచి వీళ్ళు బయటపడాలి అన్నా కానీ, ముఖ్యంగా ఆదాయం పరంగా వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, సో మరి ఈ వారం మొత్తంలోని మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి బాగుంటుంది అంటారు? ప్రతిరోజు కూడా వీళ్ళు కుబేర మంత్రాన్ని చదవాలి. ఓం యక్షాయ కుబేరాయ విశ్రాణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, అలానే
వీళ్ళు చేయాల్సింది అంటే ఆరోగ్యపరంగా నష్టం జరగకుండా ఉండాలంటే సూర్య భగవానుడు ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గోధుమలు ఈ వారంలో గోధుమలు ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయానికి కుబేర మంత్రాన్ని ప్రతిరోజు కూడా చేయటం వల్ల నిర్ణయాత్మక శక్తి వస్తుంది, ఆందోళన తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే గురువుగారు మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం గ్రహస్థితి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గ్రహస్థితిని మనం ఆలోచన చేస్తే, ఈ గ్రహస్థితి విషయానికి ముందుగా వస్తే మిథున రాశి వాళ్ళకి జన్మంలో రవి అలానే శుక్రుడు ఉంటాం, ద్వితీయ స్థానంలో బుధుడు ఉంటాం. అంటే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా లాభాదేవీలు, వ్యాపార పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం, ఉద్యోగాల్లో పురోభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఏకాగ్రత అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని కలుసుకోవటం, పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలనే ఉన్నాయి. కొంత పొదుపు పాటించాలి, గొడవలకి తగాదలకి లేకుండా మితభాషగా ఉండాలి. పొదుపును కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా రాస్యాధిపతి ఏదైతే ఉంటుందో జన్మరాశిలో ఉండటం వల్ల కూడా కొంత డబ్బుల విషయంలో కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ వృత్తిపరంగా అనుకూలంగా ఉన్న తోటి సహచరులతోటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. దానితో పాటు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం, వాహన యోగం కూడా కలిగే అవకాశం, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల మరి ఆర్థిక పరంగా కొంత పుంజుకుంటారు వీళ్ళు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా కొంత అవమానాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. దశమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే మార్గాలు కొన్ని కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్టలు కొనుగోలు చేయటం ఒకటి, కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకంతా కూడా ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరికి వచ్చేసి ఈ వారం మొత్తంలోని మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే సో మరి ఈ వారం మొత్తంలో వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? భయాందోళన చెందకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయటం, దానితో పాటు విద్యార్థులకు దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. స్త్రీలు అమ్మవారి కుంకుమార్చన చేసి కాత్యాయనాయుధే కన్యకుమార్ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి కూడా ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ వారంలో? కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితులని కూడా పరిశీలన చేస్తే ఇక్కడ కర్కాటక రాశికి జన్మంలో బుధుడు ఉండటం, వ్యయస్థానం రవిశుక్రుడు యొక్క కలయిక, అలానే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, దశమంలో కుజుడు యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది, ఆందోళన తగ్గే అవకాశం ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగా పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది, ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కొంత గొడవలకు జరగకుండా ఆలోచనాసరళిలో కొంత మార్పు చేసుకుని మానసికంగా ఆందోళన అనేది వీళ్ళకు ఉండదు. కానీ బట్ ఎవరేమైతారో నాకేముంది అనే ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా గురుబలం అనేది ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది.
అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో కూడా డబ్బులు అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యాపారుల వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే వివాహ ప్రయత్నాలు కొంత మధ్య రకంగా ఉండే అవకాశం, అంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అంటే 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం అనేది ఏదో వాళ్ళకు కొంత ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా డబ్బు పరంగా ఉండే లావాదేవీల్లో కొన్ని ఇబ్బందికరమైన ఉంటాయి. కానీ వాళ్ళని నమ్మే స్థితిలో అనేది కొంతమంది ఉండే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వివరించి ముందుకెళ్తే వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కర్కాటక రాశి వారికి వచ్చేసి వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. మరి ఈ వారం మొత్తంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ ఈ వారంలోని ఏ దేవుణ్ణి ఆరాధించి సో ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఈ వారంలో మెరుగైన ఫలితాలు వస్తాయంటే? విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విష్ణు నారాయణాయ వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యం మెరుగుపరచడానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే ఓం నమః శివాయ పంచాక్షర చేయండి, మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, వారికి ఈ వారం మొత్తంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం మొత్తంలోని అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు చూసుకున్నట్లయితే 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ వారంలోని సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటారు? మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు ఈ వారం మొత్తంలో? సింహరాశి వాళ్ళకి 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తున్నట్టయితే వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం, లాభస్థానంలో రవి యొక్క సంచారం, అలానే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం, నవమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అలానే మిగతా అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం. ఇది ఈ వారం యొక్క గ్రహస్థితి. అక్కడ సింహరాశాధిపతి అయిన రవి శుక్రుడితో కలిసి ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా విజయం లభించే అవకాశం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, సంతానపరంగా అనుకూలంగా ఉండటం, సంతానం ద్వారా శుభవార్తలు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, వ్యాపార పరంగా లావాదేవీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రేడ్ బిజినెస్ కానీ షేర్ మార్కెట్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ శని యొక్క ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు లేకుండా సజావుగా వెళ్ళిపోయే అవకాశం, కొన్ని అవమానాలు లోపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాహనాల మీద ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతిదీ కూడా అతి వేగంగా అతి స్పీడ్గా వెళ్లకుండా ఉండటం మంచిది. ప్రతి పనిలో కూడా వాళ్ళు సర్వత్రా విజయం లభించే అవకాశం. ప్రధానంగా వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది. బట్ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో విరోధ భావాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. పరస్పరం చికాకులు కలగకుండా, ఆందోళన చేయకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వృత్తిపరంగా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం ఒకటి, అలానే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విదేశాలకు వెళ్ళే ఒక ఆలోచన రావటం, నూతన మార్పులు చేయాలి, లైఫ్లో కొన్ని సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాన్ని ప్రాధాన్యత ఎక్కువగా పెంచుకుంటారు. సంతానం ద్వారా కూడా శుభవార్తలు వినటం, బంధువుల చుట్టాలతో కలిసిపోయి మరి అరమరికలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రధానంగా చెప్పదలుచుకుంటే ఏమిటంటే వీళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్తే చాలు, మిగతావన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో చదివే అవకాశం ఉంటుంది. స్త్రీలు కూడా తన కుటుంబాన్ని నడిపించుకోవడానికి భర్తతో కానీ లేకపోతే బంధువులతో కానీ వాళ్ళందరూ కూడా సహకారాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఒక నూతన వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని చేయాలని ఒక ఆలోచనలు, మార్పులు అంటే ఆలోచిస్తూ కొన్ని మార్పులు చేయాలని ఒక ఆలోచన చేసి నా కుటుంబాన్ని మార్చుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళకంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి వారంలోని మెరుగైన ఫలితాలు కావాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఈ వారం మొత్తంలో ఎలా అద్భుతంగా ఉంటుంది అంటారు? వాళ్ళు తప్పకుండా ఆరాధన చేయాల్సింది అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి.
శని యొక్క ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృత్యం ఛాయామార్తాండ సంభూతం తం నమామ్య శనైశ్చరమని 2 జంట సర్పాలను దానం చేయటం, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే మంగళవారం రోజున కూడా చక్కగా రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా మంచి వాళ్ళకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి కూడా ఈ వారంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితులన్నీ కూడా మనం ఆలోచన చేస్తే రాస్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారం అనేది సజావుగా సాగటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, బుద్ధిబలం అనేది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అభిప్రాయాలు మార్చుకుంటారు, ఆలోచనలు మార్చుకుంటారు. కార్మికులు, కర్షకులు, శ్రామికులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారులకు కూడా అద్భుతమైన వ్యాపారాన్ని వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిరు వ్యాపారం అంటే పూలు, పండ్లు, తోమలపాకులు రోడ్డు మీద పెట్టుకునే చిరు వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా 6వ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కూడా ఆర్థిక పరంగా ఆదాయాలు, గొప్ప వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం, ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగంలో చేరటం, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సూచనలు కూడా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ 8వ స్థానంలో కుజుడు వల్ల కొంత ఆందోళన, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా సమయానికి అకాల భోజనం చేయటం, సమయానికి మరి కరెక్ట్గా లేకపోవటం, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, అంటే కొన్ని ఇబ్బందులు, ఇంటి పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళకి ఆందోళన అవసరం లేదు. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో గురువు వల్ల ఆర్థిక ఆదాయం, 10వ స్థానం రవి శుక్రుల యొక్క ఫలితం వల్ల కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావు, కానీ అనుకున్న పనులన్నీ కూడా కొన్ని నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మొండి బాకీలు కూడా వసూలు కావటం, ఎవరు మోసము ఎవరు చెడ్డ అని తెలుసుకునే అవకాశం అనేది వీళ్ళకి కలిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా వాళ్ళకి చిక్కులు లేకుండా సజావుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసిపోయి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు గురువు గారు? తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి చూస్తే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం, అలానే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారంతో పాటు వీళ్ళకి ఏదైతే 10వ స్థానంలో బుధుడు, అలానే భాగ్యస్థానంలో రవి శుక్రుడు యొక్క కలయిక ఉండటం, 8వ స్థానంలో గురువు యొక్క ఫలితం అనేది ఉంటుంది. అంటే 8వ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత ఆదాయానికి ఉంటే మించిన ఖర్చులు ఉంటాయి. ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలి, మాట పొదుపు చేసుకోవాలి, మితంగా తిండి విషయంలో కూడా కొన్ని అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడ పడితే అక్కడ తినకుండా సకాలంలో భోజనం చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలానే స్థానచలనం జరగటం, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, నిష్ణాతులైన వాళ్ళని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశీయానాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా తొందరపడి వెళ్ళకూడదు, ఆచితూచి అడుగు వేసి ఆలోచన అసలు అనేది పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఇంటిలో కుటుంబ బాధ్యతలు బాగా పెరగటం, భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే పొదుపు చేయటం, ఏది పడితే అది డబ్బులు ఖర్చు చేయటం కాదు, ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం, మితంగా ఖర్చు చేస్తున్నాం అని చూసుకోవాలి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది. అకాల భోజనం చేయడం వల్ల కూడా ఆరోగ్యపరంగా హాని జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే వీళ్ళకి వృత్తిపరంగా ఇబ్బందులు ఏముండవు, ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంటుంది, కానీ పొదుపు చేయటం మంచిది. అంటే అనవసరమైన ఖర్చులు వచ్చి 25% అనవసరంగా వృధా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వృధా ఖర్చులు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే జీవితంలో వీళ్ళ సక్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో లైఫ్లో బాగుంటుంది వాళ్ళకి.
ఓకే. ఓకే గురుగారు. తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారం మొత్తంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే మరి ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ వారం మొత్తంలోని వీరికి మెరుగైన ఫలితాలు వస్తాయంటారు? వీళ్ళకి విఘ్నం లేకుండా జీవితంలో కాలానికి విఘ్నం కలుగుతుంది. విఘ్నం లేకుండా ఉండటానికి, పనుల్లో కాలయాపన లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే వీళ్ళకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతే గణపతి యొక్క ప్రార్థన చేసి గరికతోటి గకార అష్టోత్తరంతో బుధవారం రోజున చక్కగా మరి గణపతి ఆరాధన చేసి చేయటం వల్ల కూడా వీళ్ళకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. గణపతి యొక్క ప్రార్థన చేయాలి. గణపతి యొక్క ప్రార్థన చేస్తే మనకన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు, అనుకున్నవన్నీ కూడా సర్వకార్య విజయాన్ని కూడా లభించాలంటే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు గురువు యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త కవచాన్నితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని కూడా గురువారం రోజున చేయటం వల్ల మంచి సమస్త ఫలితాలన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఓకే గురుగారు. తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఈ వారంలో బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి వీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారంటారు ఈ వారంలోని? వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, పంచమ స్థానం రాహు యొక్క సంచారం, షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, సప్తమంలో గురువు, అష్టమంలో రవిశుక్రులు, అలాగే నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా వస్తే వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయము, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఆదాయ పరంగా ఆర్థిక పరంగా కూడా వాళ్ళు ముందుకెళ్తారు, మంచి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, పెళ్లి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా అవుతాయి, విదేశాలకు వెళ్ళడానికి కూడా ఒక మార్గము కనిపించే అవకాశం ఉంటుంది. కానీ శత్రువుల ద్వారా కొంత ఆలోచనలలో మార్పులు జరగటం వల్ల కొంత వాళ్ళు ఏదైతే డైవర్షన్ చేస్తారో కరెక్ట్ రోడ్ మ్యాప్ ఇవ్వకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళని కూడా ఆలోచన చేయండి, నిర్ణయం తీసుకోండి, అందరి యొక్క ఆలోచనలు చేయండి. చేసిన తర్వాత మేధావులతోటి, నిష్ణాతులతోటి, ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా మీరు ప్రయత్నాలు చేయండి. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంటే ప్రతి పని కూడా లేటెస్ట్గా తీసుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మీకు మంచి విజయం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, ఇంట్లో కూడా కుటుంబంలో కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అతివేగం అనేది ప్రయాణాలు చేస్తే పనికిరాదు. నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయండి. దుస్తులు కొనుగోలు చేయటం, ఎలక్ట్రానిక్ గూడ్స్, అలానే ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. బిల్డర్స్ తోటి కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అలానే సంతానం ద్వారా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సంతానం చదవట్లేదని పిల్లలు, వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు చేయలేదని మానసికంగా ఆందోళన పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా ఆందోళన చెందకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు. వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని అంటే వీరు అనుకున్న ఫలితాల కన్నా వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే మరి ఈ వారం మొత్తంలోని ఎటువంటి ఫలితాలు చేస్తే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటారు? తప్పకుండా అమ్మా. వీళ్ళు చేయాల్సిన మానసికంగా మెంటలీ డిజార్డర్ కాకుండా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సోమవారం శివుడి యొక్క ఆరాధన, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమహే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడిని ఆరాధన చేయాలి. సోమవారం జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సేవ, లేకపోతే ఈ వారంలో ప్రత్యేకంగా క్షేత్ర దర్శనం అంటే శివాలయ క్షేత్ర దర్శనం, వాళ్ళ దగ్గరగా ఉన్న దేవాలయాల్లో శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం, వీరైతే రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు. వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, మరి వీరికి ఈ వారంలోని మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు?
తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇళ్ళు ప్రయత్నాలు కానీ, ఇళ్ళు మారే అవకాశాలు ఉండటం ఒకటి, అలా బిజినెస్ పరంగా నూతనంగా ఆలోచన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన ప్రయత్నాలు సఫలీకృతమని చెప్పుకోవచ్చు. చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తల్లి ఆరోగ్యము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత నెగ్లెక్ట్ చేయకుండా జీవితాన్ని కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే తల్లిదండ్రులకి పిల్లలకి అవినాభావ సంబంధం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు వీళ్ళకి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో ఏదైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళతో గొడవలు తగాదలు దిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మరింత వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకుండా డబ్బుల విషయంలో, ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కొంత 1-2 సంబంధాలు మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. వీళ్ళకి కొన్ని లావాదేవీల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆచితూచి అడుగు వేయాలి. అందరితో సంప్రదించి ముందుకు వెళ్తే వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి భయము, ఆందోళన లేకుండా ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి. సమస్యలను పరిష్కారం చేయడంలో అందరి యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. నేనే మోనార్క్ అని ఆ నిర్ణయాన్ని ఒకళ్ళే తీసుకోకూడదు. ఒకళ్ళే తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేసి సరళీకృతం చేసుకొని అందరితో మాట్లాడి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకుంటే అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయమ్మా. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే వీరు ఈ వారంలోని వీరికి మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే సో మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వీరికి ఈ వారంలోని ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు? రాహు గురువు యొక్క ఆరాధన. రాహు అధిష్టాన దేవత దుర్గాదేవిని భక్తి శ్రద్ధతో కొలవటం. కాత్యాయన విజయ కన్నుకుమారదీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే గురువు పరంపరంగా ఏదైతే గురువు బాగలేరు కాబట్టి గురువు యొక్క ఆరాధన చేయటం అనేది మంచిది. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని దాంతో పాటు కలిపి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్ర లోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి రాశి వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్ని మనం వెతికి పట్టుకోవాలి. బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా మనం చేసే పని మనం కష్టపడాలి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. భగవంతుడి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ వారంలోని అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాళ్ళకి కొంచెం ఎలినట్స్ అని నడుస్తుంది. కాబట్టి మరి ఈ వారంలోని అంటే మనకి శనివారం నుంచి ఆదివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ వారం మొత్తంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో రాహు, చతుర్థంలో కుజుడు, పంచమంలో గురువు యొక్క సంచారం, షష్టమంలో రవి శుక్రుడు, సప్తమంలో వచ్చేటప్పటికల్లా బుధుడు యొక్క సంచారం. ఇక్కడ గ్రహస్థితులన్నీ కూడా మనం మకర రాశి వాళ్ళకు చూసుకునేటట్టయితే కుటుంబ బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వాహన ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించటం, ఉన్న ఉద్యోగానికి ప్రమోషన్లు రావటం, ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఉద్యోగం ఉన్న వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రమోషన్ అంటే ఇక్కడ ఆ ఉద్యోగంలో చేరటం కాదు, వేరే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా లావాదేవీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అంటే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని అవకాశాలు ప్రేరేపించడం, బంధువులతోటి స్నేహితులతోటి సహనంగా ప్రవర్తించాలి. కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ వారంలో. అంటే గైనిక్ సంబంధించిన ఇష్యూస్ కానీ, స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కానీ, మానసికంగా క్షోభ కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా క్షోభ అనేది పడకుండా ప్రయత్నాలు సఫలీకృతం చేయాలి.
కొంతమంది శత్రువుని దూరంగా, దుష్టుని చూసి దూరంగా ఉండాలన్నట్టుగా వేరే వాళ్ళని దూరంగా ఉంచి ముందుకు వెళ్ళటం వల్ల కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రయత్నం కూడా వీళ్ళు సఫలీకృతం చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో పైకి వచ్చే అవకాశం, మానసికంగా ఆందోళన పడకుండా ఉండటం అనేది చాలా మంచి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మరి ఈ వారంలోని మరి వీరికి మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? నీలాంజన సమాభాసం రోహిపత్రేమాగ్రజం ఛాయామార్తాండ భూతం తం నమామి శనీశ్వరం అన్నారు. అంటే శని యొక్క ఆరాధన చేయాలి. ఆరోగ్యాన్ని మెరుగుపడాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేపరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. ఓం నమ శివాయ పంచాక్షరిని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం. ఆరోగ్యము అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, మరి వారి యొక్క గ్రహస్థితి ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి కుంభరాశి వారికి కూడా ఈ వారంలోని ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? కుంభరాశి వాళ్ళకి యొక్క గ్రహస్థితులని కూడా మనం చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని ఉండటం, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో కుజుడు యొక్క సంచారం, చతుర్థంలో గురువు యొక్క సంచారం, పంచమంలో రవిశుక్రుల యొక్క సంచారం, షష్టమంలో బుధుడి యొక్క సంచారం. అంటే ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం అనేది ఉంది. ఈ సంచారాన్ని మనం చూసినట్లయితే తృతీయంలో కుజుడు యొక్క ఫలితం వల్ల రియల్ ఎస్టేటు, అగ్రికల్చర్ ల్యాండ్, భూములు కొనుగోలు చేయటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఓ కొలిక్కి రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాం. చతుర్థం స్థానంలో గురువు వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో రవిశుక్రుల యొక్క ఫలితం వల్ల పంచమ స్థానం శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆరో స్థానంలో బుధుడు యొక్క ఫలితం వల్ల వ్యాపారం అనేది ప్రారంభం చేయటం, వ్యాపారానికి పట్టుబట్టుదారులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లావాదేవీల విషయంలో కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. అలానే జన్మంలో శని ఉండటం వల్ల శరీరం రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారంలో కుటుంబంలో కలహాలు, అశాంతి వచ్చే అవకాశం, లేనిపోని అన్ని కూడా చికాకులు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా లౌకిక విధానంతో పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా వీళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలను సఫలీకృతం చేస్తే వీళ్ళకి మంచి పని జరిగే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళను కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఈ వారంలోని మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి ఈ వారంలోని వీరికి అద్భుతంగా ఉంటుంది అంటారు? మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం పూట చదవటం లేదా శనివారం రోజు చదవటం కానీ, అలా విష్ణు ఆలయాలను సందర్శన చేయటం, దానితో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసటం కూడా చాలా మంచిది. దాంతోపాటు వీళ్ళు చేయాల్సి శని యొక్క ఆరాధన చేయాలి. శని యొక్క ఆరాధన చేయాలంటే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, నువ్వుల నూనెతో కూడా మరి ఏదైతే తైలాభిషేకం చేయటం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. వీలైతే శివుడికి ఎక్కడైనా సరే దేవాలయాల్లో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుంది అని అర్థం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నాలు సఫలీకృతం చేయటం, అలానే సఫలీకృతం కావాలంటే ఇలాంటి పరిహారాలు చేయాలి. అలానే రవి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్ర కిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్, అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్నే సహస్ర కిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చేయటం వల్ల, సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు గురువు గారు. అలాగే తదుపరి రాశి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. సో మరి మీనరాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి వీరికి ఎలా ఉంటుంది అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే,
ముఖ్యంగా వీళ్ళకి జన్మంలో రాహు, వ్యయస్థానంలో శని, ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో రవిశుక్రుల యొక్క సంచారం, పంచమంలో ఇక్కడ బుధుడు యొక్క సంచారం, అలానే సప్తమ స్థానంలో వీరికి కేతు యొక్క సంచారం అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ సంచారాన్ని మనం చూసినట్లయితే రాస్యాధిపతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల నష్టం జరిగేది ఏం లేదు. ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలానే అప్పుల్ని తీర్చుకునే ప్రయత్నంలో వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే ఇళ్లకి అలానే వేరే చోట అప్పులు చేస్తుంటారో అలాంటివన్నీ కూడా క్రెడిట్స్ అన్ని కూడా తీర్చుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. దాంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం ఒకటి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. పొదుపును పాటించాలి. ఏదో కొన్ని విషయాలకు చికాకు పడకుండా లావాదేవీల్ని సున్నితంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే లౌకిక జ్ఞానం అవసరం, సున్నితం అవసరం, ఆచితూచి అడుగు వేయాలి. ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే అందరినీ కూడా తన దారిలోకి తెచ్చుకొని ముందుకు వెళ్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఈ వారంలో కొంత చికాకులు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్న దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనము, పిల్లలతోటి సంతానం గురించి అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల గురించి అనుకూలంగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అప్పులు తీర్చుకోవటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సాఫీగా మళ్ళీ ఉన్న స్థలానికి రావటం, స్థిరమైన నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోవటం, ఫేమ్ పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మీనరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా, అలానే వీళ్ళు బుధుడుకు ప్రీతికరమైన విష్ణుమూర్తిని యొక్క మంత్రాన్ని, ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, నారాయణాయుధే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే విష్ణుదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కలవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు తప్పకుండా మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి తత్పురుషాయుధే మహాసేనాయుధే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదవటం ఒకటి, కందులు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ద్వాదశ రాశిలోని 12 రాశుల వారికి వచ్చేసి ఈ వారం మొత్తంలో అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి వీరి యొక్క ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి మరి వీరి యొక్క గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి, అలాగే వారి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే ఈ వారంలోని వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.